ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. ఉత్తరాంధ్ర జిల్లా విజయనగరంలోని భోగాపురంలో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పటికే 96% పనులు పూర్తి చేసుకుని త్వరలో ప్రజలకు అందుబాటులోకి రాబోతుంది. 2026 జనవరి 4న భోగాపురం ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ కూడా పూర్తయింది. దాంతో భోగాపురం ఎయిర్పోర్ట్ కల సాకారమైనట్టే అని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రజలకు ఉపయోగపడే నిర్మాణం ఏదైనా దానికి సంబంధించిన క్రెడిట్ని దక్కించుకునేందుకు రాజకీయ పార్టీలు తహతాలాడుతూ ఉంటాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా మా హయాంలోనే ముందడుగులు పడ్డాయని ఒకరంటే, లేదు మా ప్రభుత్వమే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూములు సేకరించింది అని మరొకరు అంటున్నారు. గతంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని మీరు వ్యతిరేకించారన్న వాస్తవాన్ని మర్చిపోయారా అని ఒకరు ప్రశ్నిస్తుంటే, అధికారంలో ఉన్నప్పుడు కనీసం భూసేకరణ కూడా చేయకుండా మోసం చేశారని మరొకరు విమర్శిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ దక్కించుకునేందుకు ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ పోటీ పడుతున్నాయి. మేం నిర్మించామని రాజకీయ పార్టీలు కొట్టుకుంటున్న డప్పు చప్పుళ్ళు రాష్ట్ర ప్రజల్ని ప్రస్తుతం అయోమయానికి గురిచేస్తున్నాయి. కనుక దీని గురించిన పూర్తి స్పష్టతనే ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వబోతున్నాము. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికివ్వాలి? ఎయిర్పోర్ట్ నిర్మాణంలో కీలక పాత్ర చంద్రబాబు గారి ప్రభుత్వానిదా లేదా జగన్ గారి ప్రభుత్వానిదా? అసలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన కీలక అడుగులు ఎప్పుడు పడ్డాయి? ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించిన విషయాలేంటి? ఇంతకీ ఈ ఎయిర్పోర్టుకు ఉన్న ప్రాధాన్యత ఎంత? ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్తుకి ఈ ఎయిర్పోర్ట్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అసలు విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. ఎంతో విలువైన సమాచారం గల ఈ వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఈ విషయంపై ముందుగానే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. ఈ క్రెడిట్ అనేది ఎవరిది? టీడీపీదా, వైఎస్ఆర్సీపీదా? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కొత్తగా నిర్మించిన భోగాపురం విమానాశ్రయంలో కమర్షియల్ వ్యాలిడేషన్ ఫ్లైట్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. జనవరి 4న ఉదయం 8:45 ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం సరిగ్గా 11:01 భోగాపురం విమానాశ్రయం రన్వే మీద ల్యాండ్ అయింది. ఆ విమానంలో సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో పాటు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు, సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అధికారులు కూడా ఉన్నారు. ఇప్పటికే 96% పనులు పూర్తయ్యాయని, రాబోయే జూన్ 26న విమానాశ్రయం పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి రాబోతుందని రామ్మోహన్ నాయుడు గారు ప్రకటించారు. అయితే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్ట్ ఏజెన్సీ జిఎంఆర్ యొక్క డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ గారు కొన్ని వివరాలని మీడియాతో చర్చించారు. అవేంటంటే, ఈ విమానాశ్రయం గంటకి 275 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా డిజైన్ చేశారు. 27 సెంటీమీటర్ల భారీ వర్షం పడినా విమానాశ్రయంలో నీరు చేరకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సముద్ర తీర ప్రాంతంలో ఉండే సహజమైన ప్రకృతి విపత్తుల్ని దృష్టిలో ఉంచుకుని డిజాస్టర్ రెసిలెంట్గా ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు. 2203 ఎకరాల్లో ఈ విమానాశ్రయం నిర్మించారు. ఈ 2203 ఎకరాల విమానాశ్రయం మాత్రమే కాకుండా విమానాశ్రయానికి అనుసంధానంగా ఉండేలా మరో 500 ఎకరాల్లో ఎయిరో సిటీ కూడా నిర్మించబోతున్నారు. లాజిస్టిక్ ఏవియేషన్ సెక్టార్కి సంబంధించిన కంపెనీలు, స్టార్టప్ల కోసం ఈ ఎయిరో సిటీ నిర్మిస్తున్నారు. అలా మొత్తంగా 2703 ఎకరాలని ఎయిర్పోర్ట్ కోసం కేటాయించారు. ఇప్పటి వరకు ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 4725 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రతిరోజు 200 విమానాలు ల్యాండ్ అయ్యేలా, ప్రతి ఏటా 20,000 టన్నుల లాజిస్టిక్స్ని ట్రాన్స్పోర్ట్ చేసేలా ఎయిర్పోర్ట్ని డిజైన్ చేశారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఈ విమానాశ్రయానికి పేరు పెట్టారు. ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ కూడా ఈ ఎయిర్పోర్ట్ యొక్క స్పెసిఫికేషన్స్. ఇక్కడే మనం ఒక చిన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయకుండా విశాఖ ఎయిర్పోర్ట్కి 45 కిలోమీటర్ల రేడియస్లో కొత్తగా మరో విమానాశ్రయం నిర్మించాల్సిన అవసరం ఏంటి అనే డౌట్ చాలా మందికి ఉంది. నిజానికి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పాలసీ 2008 ప్రకారం కూడా కొత్తగా నిర్మించే విమానాశ్రయాన్ని అప్పటికే ఉన్న ఎయిర్పోర్ట్స్కి 150 కిలోమీటర్ల లోపలగా నిర్మించకూడదు. కానీ భోగాపురం విషయానికి వస్తే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి ఇది కేవలం 45 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. మరి అలాంటప్పుడు కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చింది అనేది ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే విశాఖ ఎయిర్పోర్ట్ పూర్తిగా సివిలియన్ ఎయిర్పోర్ట్ కాదు. సివిలియన్ ఎయిర్పోర్ట్ అంటే సాధారణ ప్రజలు ప్రయాణించే కమర్షియల్ ఫ్లైట్లు నడిచే విమానాశ్రయం కాదు అని అర్థం. నిజానికి విశాఖ ఎయిర్పోర్ట్ అనేది ఈస్టర్న్ నావల్ కమాండ్కు చెందిన మిలిటరీ ఎయిర్ బేస్. అయినా కూడా ఇన్నాళ్ళు మనం దానిని సివిల్ ఏవియేషన్ కోసం ఉపయోగిస్తూ వస్తున్నాము. నిజానికి ఈ విశాఖ యొక్క ఎయిర్పోర్ట్ ప్రస్థానం అనేది 1972లో మొదలైంది. అది కూడా పూర్తి స్థాయి ఎయిర్పోర్ట్గా కాకుండా సివిల్ ఎయిర్ ఫీల్డ్గా. ఇక 1976లో ఈ ఎయిర్ ఫీల్డ్ని ఎక్స్పాండ్ చేశారు. ఆ తర్వాత 1986లో ఈ ఎయిర్ బేస్ని నేవీకి కేటాయించారు. అలా 1986 నుంచి కూడా ఈ విశాఖ ఎయిర్ బేస్ని ఈస్టర్న్ నావల్ కమాండ్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తుంది. ఇక 1991లో విశాఖ ఎయిర్ బేస్ని కంప్లీట్ ఎయిర్ స్టేషన్గా డెవలప్ చేసి
ఐఎన్ఎస్ డ్యాగా అనే పేరు పెట్టారు. అంటే విశాఖ ఎయిర్పోర్ట్ యొక్క అసలు పేరు ఐఎన్ఎస్ డ్యాగా. ఐఎన్ఎస్ డ్యాగా అనేది ఈస్ట్ కోస్టల్ సెక్యూరిటీలో ఒక కీలకమైన స్ట్రాటజిక్ ఎయిర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఉపయోగపడుతూ వస్తుంది. అయితే 1986లో విశాఖ ఎయిర్ బేస్ని నేవీకి కేటాయించిన సమయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఇండియన్ నేవీకి మధ్య డ్యూయల్ యూస్ అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగింది. దీనినే షేరింగ్ రన్వే మోడల్ అంటారు. ఈ అగ్రిమెంట్ ప్రకారం ఈ ఎయిర్పోర్ట్ అనేది కేవలం నావల్ ఆపరేషన్స్ కోసం మాత్రమే కాకుండా సివిల్ ఏవియేషన్స్ కోసం కూడా, అనగా ప్రజల కోసం కూడా ఉపయోగించుకునేలా ఆ ఒప్పందం జరగడంతో అప్పటి నుంచి ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని అటు నేవీకి ఇటు ప్రజలకు సంబంధించిన ప్రయాణాలకి 2 విధాలుగా సేవలకు ఉపయోగిస్తూ వస్తున్నారు. కానీ విశాఖపట్నం నగరం అనేది ఇండస్ట్రియల్గా, ఎకనామికల్గా, స్ట్రాటజికల్గా వేగంగా అభివృద్ధి చెందుతుండడంతో క్రమంగా విమాన ప్రయాణికుల సంఖ్య పెరగడం, విశాఖ విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ ఎక్కువ అవడం ఇవన్నీ మొదలయ్యాయి. ఎప్పుడైతే సివిల్ ఏవియేషన్ పరంగా విశాఖ ఎయిర్పోర్ట్ డెవలప్ అయ్యిందో అదే సమయంలో నేవల్ కమాండ్ ఆపరేషన్స్ కోసం ఉపయోగించడం కష్టంగా మారింది. కానీ స్ట్రాటజికల్గా ఐఎన్ఎస్ డ్యాగా అనేది కోస్టల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కీలకం. కాబట్టి ఒకే ఎయిర్పోర్ట్ నుంచి అటు నేవల్ రిక్వైర్మెంట్స్ ఇటు సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ రెండూ నిర్వహించడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వ్యక్తమైంది. దాంతో సివిల్ ఏవియేషన్ సర్వీసెస్ కోసం విశాఖకు మరో విమానాశ్రయం నిర్మించాలనే డిమాండ్ మొదలైంది. నిజానికి ఈ ఆలోచన ఇప్పటిది కాదు. 1997లోనే ప్రత్యేక విమానాశ్రయం నిర్మించాలనే ఆలోచన మొదలైందని అంటున్నారు. కానీ దీనికి తగిన ఆధారాలు ఎక్కడా లభించడం లేదు. విశాఖ, విజయనగరం జిల్లాల వారు ఎవరైనా వీడియో చూస్తుంటే ఈ విషయంలో మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ సెక్షన్లో పంచుకోండి. ఇతరులకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అయితే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ విమానాశ్రయం లేదు. గన్నవరం, కర్నూలు, కడప, రాజమండ్రి, రేణిగుంట ఆయా ప్రాంతాల్లో విమానాశ్రయాలు ఉన్నా అవన్నీ హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమానం కావు. హైదరాబాద్, శంషాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ 5,500 ఎకరాల్లో విస్తరించుంటుంది. కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సమానమైన విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మించాలనే ఆలోచనకు రూపమే భోగాపురంలో నిర్మించిన ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. అయితే భోగాపురం విమానాశ్రయం ఆలోచన మొట్టమొదటిసారిగా తెర మీదకు వచ్చింది 2015 ఫిబ్రవరి 12న. అది ఎలా అంటే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించబోతున్నామని ప్రకటించారు. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించిన మొట్టమొదటి అధికారిక ప్రకటన ఇదే. ఈ ప్రకటనకు అనుగుణంగా విజయనగరం జిల్లాలో విశాఖపట్నానికి 60 కిలోమీటర్ల దూరంలో భోగాపురం మండలంలోని మరడుపాలెం, ముడిసర్లపేట, బొల్లింకలపాలెం, రెల్లిపాలెం ఈ గ్రామాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్లు గుర్తించారు. నిజానికి భోగాపురంలో ఎక్కడైతే ఎయిర్పోర్ట్ నిర్మించాలని అనుకున్నారో ఆ ప్రాంతంలో మొదట్లో 5,311 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 5,000 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల మీద తీవ్రంగా విమర్శలొచ్చాయి. దాంతోపాటు భోగాపురం పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకించారు. దాంతో 2,004 ఎకరాల భూమిని సేకరించేందుకు అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2015 జూన్ 21న భూసేకరణకు సంబంధించిన జీవో విడుదల చేసింది. కంచేరు, మరడుపాలెం, ముడిసర్లపేట, బొల్లింకలపాలెం, రెల్లిపాలెం ఈ గ్రామాల్లో ఎయిర్పోర్టుకి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా జరిగాయి. నష్టపరిహారం చెల్లింపు విషయం కావచ్చు, లేదా పునరావాసం కల్పించడంలో కావచ్చు, ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానికులు వ్యతిరేకించారు. నిజానికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే ఆ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందేవారు ఉంటారు, నష్టపోయేవారు ఉంటారు. నష్టపోయే వారికి సరైన పరిహారం చెల్లించడం అనేది ప్రభుత్వాల బాధ్యత. కానీ మార్కెట్ ధరను పక్కన పెట్టి అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎకరానికి కేవలం 12.5 లక్షల పరిహారం మాత్రమే ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. ఆర్థిక పరిహారంతో పాటు 18 సంవత్సరాలు దాటిన యువకులకి ఉద్యోగాలు, ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే పునరావాసం కల్పిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నష్టపరిహారం విషయంలో రైతుల అసంతృప్తి హైకోర్టు వరకు వెళ్ళింది. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన భూసేకరణకి వ్యతిరేకంగా రైతులు హైకోర్టులో కేసులు వేయడంతో భూసేకరణకి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఇలా భూసేకరణ విషయంలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించేందుకు రైతులకి సంతృప్తికర నష్టపరిహారం చెల్లించి ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అక్కడి రైతులతో చర్చలు, సంప్రదింపులు ఇవన్నీ జరిపింది. ఇలాంటి సందర్భంలో సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తారు. ప్రతిపక్షాలు కూడా రైతులకు మద్దతుగా ఉన్నాయి. ముఖ్యంగా అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా భోగాపురం వెళ్లి ప్రాజెక్టు నిర్వాసితులకు, ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న వారికి జగన్ గారు మద్దతు ప్రకటించారు. ఆ సందర్భంగా ఎర్రబస్సు కూడా రాని ఈ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ అవసరమా అని మాట్లాడిన విషయం ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. నిజానికి విశాఖలో ఎయిర్పోర్ట్ ఉన్నా కూడా భోగాపురంలో మరొకటి అవసరం లేదు అని జగన్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విమర్శించారు. బహుశా విశాఖ ఎయిర్పోర్ట్ ఇండియన్ నేవీకి సంబంధించిన ఎయిర్ ఫెసిలిటీ అని వారు ఆ సమయంలో గ్రహించకపోయి ఉండొచ్చు. అలాగే చెన్నై, ముంబై, అహ్మదాబాద్,
ఇలా దేశంలో పలు విమానాశ్రయాల విస్తీర్ణం గురించి ప్రస్తావిస్తూ అవేమీ 5,000 ఎకరాల్లో లేవన్నట్టుగా మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నవారు సహజంగానే బాధితుల పక్షాన ఉంటారు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ గారు చేసిన వ్యాఖ్యలను కూడా కొట్టిపారేయలేం. అలా అప్పటి ప్రతిపక్షం ప్రాజెక్టును వ్యతిరేకించింది. నిజానికి విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ని విజయనగరంలో, అది కూడా విశాఖకి 60 కిలోమీటర్ల దూరంలో నిర్మించడం ఏంటి అని కూడా సామాన్యుల నుంచి విమర్శలు వినిపించాయి. ఒకవైపు ప్రాజెక్టు భూసేకరణకి చట్టపరమైన అడ్డంకులు ఉన్నా కూడా 2015 జూన్ 23న భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ వచ్చింది. అలాగే 2015 డిసెంబర్ 29న కేంద్ర ప్రభుత్వం అనుమతులు కూడా వచ్చాయి. నిజానికి ఈ అనుమతులు మంజూరవుతున్న సమయంలో కేంద్ర విమానయాన మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్ గజపతి రాజు గారే ఉన్నారు. కాబట్టి ఒక రకంగా విమానయాన శాఖ టీడీపీ చేతిలోనే ఉండడంతో అనుమతులు చాలా వేగంగా లభించాయి. మరోవైపు లిటిగేషన్ ఉన్న భూముల్ని, రైతుల నుంచి అభ్యంతరాలు ఉన్న భూముల్ని మినహాయించి ప్రభుత్వం భూసేకరణని కొనసాగించింది. దాంతో 2016 జూన్ 30 వరకు 1550 ఎకరాల భూసేకరణ కూడా పూర్తయింది. ఇక 2017 ఆగస్టు 14న ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిన వారితో సంప్రదింపులు జరిపి కొన్ని కేసులు వెనక్కి తీసుకునేలా చేసింది. కానీ నష్టపరిహారం విషయంలో మొత్తం 90 మంది కంచేరు గ్రామ రైతులు వేసిన పిటిషన్లు మాత్రం హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అయినా 2018 అక్టోబర్ 28న ప్రభుత్వం పీపీపీ విధానంలో ఎయిర్పోర్ట్ నిర్వహించేందుకు బిడ్డింగ్కి అవకాశం కల్పించింది. ఈ బిడ్డింగ్లో 7 కంపెనీలు పాల్గొన్నాయి. ఇంతలో 2018 నవంబర్ 4న కంచేరు గ్రామ రైతులు వేసిన పిటిషన్ల మీద హైకోర్టు తీర్పు చెప్పింది. ముందుగా ప్రకటించిన 12.5 లక్షల పరిహారానికి బదులుగా 28 లక్షలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించడంతో ఈ ప్రాజెక్టు విషయంలో చట్టపరమైన ఇబ్బందులు తొలగిపోయాయి. ఇక 2019 ఫిబ్రవరి 14న భోగాపురం ఎయిర్పోర్టుకి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి 27న జిఎంఆర్ సంస్థకి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. దాంతో 2019 ఫిబ్రవరిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలైంది. ఇక్కడ టైం లైన్ని గమనిస్తే 2015లో ఫిబ్రవరిలో ఎయిర్పోర్ట్ ప్రతిపాదన మొదటిసారి వినిపిస్తే అన్ని రకాల అనుమతులు సాధించి అడ్డంకులను దాటుకుని ఆ ప్రతిపాదన పట్టాలెక్కడానికి మరో 4 సంవత్సరాలు పట్టింది. కానీ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైన 3 నెలల్లోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోయింది. అప్పటి వరకు అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షంలో ఉన్నవారు అధికారంలోకి వచ్చారు. ఇక జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి 2 ఏళ్లు ప్రాజెక్టుకి సంబంధించిన పనులు వేగంగా ముందుకు వెళ్ళలేదు. కానీ 2021లో ప్రాజెక్టు పనులు మళ్లీ వేగాన్ని అందుకున్నాయి. గతంలో ప్రాజెక్టుని వ్యతిరేకించిన జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రాజెక్టుని కొనసాగించారు. గత ప్రభుత్వం నిర్వాసితులకు చెల్లించాల్సిన భూసేకరణ పరిహారానికి సంబంధించి 835 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిల్ని జగన్ గారి ప్రభుత్వం చెల్లించింది. దాంతోపాటు 125 కోట్ల రూపాయలతో నిర్వాసితులకు రిహాబిలిటేషన్ కాలనీ నిర్మించారు. అలా మొత్తంగా 960 కోట్ల రూపాయలని జగన్ గారి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక 2023 మార్చిలో భోగాపురం ఎయిర్పోర్ట్ని విశాఖపట్నంతో అనుసంధానం చేసేలా 6,300 కోట్ల రూపాయల వ్యయంతో 6 లైన్ల రహదారి నిర్మాణం కోసం జగన్ గారి ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు శంకుస్థాపన చేశారు. నిజానికి 2023 మార్చిలో జగన్ గారు, నితిన్ గారు ప్రారంభించింది రోడ్డు నిర్మాణాన్ని. కానీ 2023లో జగన్ గారు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ విషయాన్ని ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే స్వయంగా జగన్ గారి ఈ విషయాన్ని అంగీకరించారు కాబట్టి. భోగాపురం, ఆ చుట్టుపక్కల వారు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మీరు అక్కడి స్థానికులు అయ్యుండి మీకు తెలిసిన ఉపయోగకర సమాచారాన్ని కామెంట్ రూపంలో పంచుకుంటే ఆ కామెంట్ని కామెంట్ బాక్స్లో పించేస్తాం. అది మరింత మందికి ఉపయోగపడుతుంది. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తంగా 23% పనులు పూర్తయ్యాయి. కానీ 2024లో మళ్లీ అధికార మార్పిడి జరగడం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, పైగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ టీడీపీకి దక్కడం, పైగా ఉత్తరాంధ్రకు చెందిన రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీగా ఉండడంతో భోగాపురం ఎయిర్పోర్ట్కి అన్ని పరిస్థితులు కలిసొచ్చాయి. ఇక ఒకవైపు విశాఖ ఉక్కు విషయంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్రమైన విమర్శలు, ఒత్తిడిని ఎదుర్కొంటుంది. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతని కాస్త తగ్గించుకోవాలంటే విశాఖపట్నం లేదా ఉత్తరాంధ్ర ప్రజలకి ఏదో ఒక భారీ నిర్మాణాన్ని త్వరగా అభివృద్ధి చేయాలి. అదీ కాకుండా గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కూడా ప్రకటించారు. కాబట్టి రాజధానిని అమరావతికి పరిమితం చేసి విశాఖకు టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందనే మాట కూడా రాకూడదు. అందుకే డేటా సెంటర్ లాంటి భారీ పెట్టుబడుల్ని విశాఖకు వచ్చేలా చేయడంలో ఈ రకమైన రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. కాబట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం విమానాశ్రయం మీద టీడీపీ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. పైగా గతంలో 2014 కన్నా ముందు రాజకీయంగా కేంద్రంతో ఎదురైన సమస్యల వల్ల ఆఖరిలో కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. కాబట్టి గత అనుభవం ప్రకారం ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు.
చేతుల అధికారం ఉన్నప్పుడే పనులు పూర్తి చేయాలి అనే పట్టుదలతో రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర విమానయాన మంత్రిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అనేది వాస్తవం. కాబట్టి 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పనులు వేగంగా జరిగాయి. దాదాపు 60% నిర్మాణ పనులు గత 2 ఏళ్లలో పూర్తయ్యాయి. అలా మొత్తానికి భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలో ప్రయాణికులకి అందుబాటులోకి రాబోతుంది. ఇప్పటికీ పూర్తి చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. ప్యాసింజర్ టెర్మినల్, ఏటీసీ టవర్ ఇలాంటి వాటిలో తుది మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా 2026లో ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడం ఖాయం. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న విశాఖ ఎయిర్పోర్ట్ INS డాగా పూర్తిగా ఈస్టర్న్ నేవల్ కమాండ్ కంట్రోల్లోకి వెళ్తుంది. దాంతో సివిల్ ఏవియేషన్ ఆపరేషన్స్ అన్నీ ఇక నుంచి భోగాపురం నుంచి జరగబోతున్నాయి. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ని ఉత్తరాంధ్ర డెవలప్మెంట్కి గేట్వే అని అంటున్నారు. నిజానికి విశాఖపట్నం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆ నగరానికి ఉన్న స్వభావం రీత్యా వాతావరణం, ఎత్తైన కొండలు, అందమైన సముద్ర తీరం, వీటితో పాటు పారిశ్రామికంగా విశాఖకు ఉన్న అడ్వాంటేజ్ ఇవన్నీ విశాఖను దేశంలోనే ప్రత్యేక నగరంగా మార్చాయి. ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మార్చేందుకు విశాఖపట్నానికి అన్ని అర్హతలున్నాయి. కాబట్టి వేగంగా ఎదుగుతున్న విశాఖకు అంతర్జాతీయ హంగులతో ఎయిర్పోర్ట్ నిర్మించడం అవసరం కూడా. ఎందుకంటే దేశంలో ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. గతంలో విమాన ప్రయాణం అంటే అదేదో సంపన్నులకు మాత్రమే సాధ్యం అన్న అభిప్రాయం ఉండేది. కానీ సామాన్యులకు కూడా విమాన ప్రయాణం సాధారణం అయిపోయింది. అలాంటి పరిస్థితుల వల్లనే దేశంలో టైర్ 2 సిటీస్లో కూడా విమానాశ్రయాలు నిర్మించే ఆలోచనలు మొదలయ్యాయి. గతంలో జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకోండి. కాబట్టి విశాఖ ఎయిర్పోర్ట్ని విశాఖకు దూరంగా నిర్మించడం పట్ల విమర్శలు వచ్చాయి. కానీ భవిష్యత్తులో ఈ ఆలోచనే సరైంది అనే రోజులు విశాఖలో రాబోతున్నాయి. ఇక్కడే ఒక విషయం చెప్పాలి. గతంలో హైదరాబాద్కి దూరంగా శంషాబాద్లో 5,000 ఎకరాల్లో విమానాశ్రయం అంటే అందరూ నవ్వుకున్నారు. హైదరాబాద్ ఎక్కడుంది, ఎయిర్పోర్ట్ ఎక్కడుంది అని. కానీ టైం బీయింగ్లో హైదరాబాద్ ఎక్స్పాండ్ అవడంతో ఇప్పుడు శంషాబాద్ని ఎవరూ దూరం అని భావించడం లేదు. పైగా 5,500 ఎకరాల్లో శంషాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మించడంతో కనెక్టివిటీ ఇతర నగరాల్లో కన్నా మరింత ఎక్కువైంది. దేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద ఎయిర్పోర్ట్ శంషాబాద్లో నిర్మించిన రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. ఆ తర్వాత ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 5,100 ఎకరాల్లో ఉంటుంది. నేడు విశాఖను నిర్మించడంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి ప్రాంతాలు ప్రాపర్ అర్బన్ ప్లానింగ్ లేకపోవడంతో ఓవర్ క్రౌడెడ్గా మారిపోయాయి. ఆయా నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఈ మధ్యకాలంలో పెట్టుబడులను ఆకర్షించడం కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీని మొదలుపెట్టింది. గుజరాత్లో గిఫ్ట్ సిటీ మొదలైంది. కాబట్టి భవిష్యత్ అనేది కొత్తగా నిర్మితమయ్యే నగరాల్లోనే ఉండబోతుంది. కాబట్టి విశాఖలో నిర్మించిన ఎయిర్పోర్ట్ విశాఖ కనెక్టివిటీని పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ప్రతి డెవలప్మెంట్ ప్రాజెక్టుకి ఒక స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. ఉదాహరణకి హైదరాబాద్ డెవలప్మెంట్ హైదరాబాద్తో ఆగిపోలేదు. దాని ఫలితాలు ఎలాగైతే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించిందో అదేవిధంగా భవిష్యత్తులో విజయనగరం జిల్లాకు కూడా లబ్ధి జరగబోతుంది. కాబట్టి విశాఖ ఎయిర్పోర్ట్ని విజయనగరం జిల్లాలో నిర్మించడాన్ని స్వాగతించాలి. నిజానికి ఆలోచిస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా ముందుగా అనుకున్నట్టే 5,000 ఎకరాల్లో నిర్మించుంటే ఇంకా బాగుండేది. భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండేది. సరే, ఇప్పటి వరకు వీడియో చూశాక మీకే ఒక అభిప్రాయం ఏర్పడి ఉండాలి. ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ని ఎవరికి ఇవ్వాలి అని. ఎయిర్పోర్ట్ క్రెడిట్ని చంద్రబాబు గారి ఖాతాలో వేసే ముందు లేదా జగన్ గారి ఖాతాలో వేసే ముందు ఒక చిన్న ఉదాహరణను ప్రస్తావిస్తాం. దానికి సమాధానం ఆలోచించే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు విత్తనం వేసి దానిని మొలకెత్తేలా చేశారు. మరో వ్యక్తి అధికారంలోకి వచ్చి ఆ మొలకెత్తిన విత్తనానికి నీరు పోసి దాన్ని కాస్త పెంచి పెద్ద చేశారు. ఆ తర్వాత ఆ విత్తనం నాటిన వ్యక్తి అధికారంలోకి వచ్చి చిన్న మొక్కని పూర్తి స్థాయిలో చెట్టుగా మార్చాడు. త్వరలో ఆ చెట్టు ఫలాలిస్తుంది. ఇప్పుడు ఈ చెట్టు నుంచి రాబోయే ఫలాలకి క్రెడిట్ ఎవరికిస్తారు? విత్తనం నాటడం మొదటి వ్యక్తి గొప్పతనం. అలాగే మొదటి వ్యక్తి నాటిన విత్తనాన్ని రెండో వ్యక్తి కూడా పెంచి పోషించాడు, కాపాడాడు అన్న విషయాన్ని కూడా విస్మరించలేం. అయినా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకి లేదా ప్రభుత్వం నిర్మించే నిర్మాణాలకి అధికారంలో ఉన్నాం కాబట్టి మేమే నిర్మించామని చెప్పుకోవడాన్ని ప్రజలు మాత్రం ఎందుకు కన్సిడర్ చేయాలి? అధికారంలో ఉన్నవారు వారి సొంత ఆదాయం నుంచి లేదా సొంత ఆస్తులను పణంగా పెట్టి నిర్మించిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. ఎవరి జేబులో సొమ్ము ఖర్చు చేశారని క్రెడిట్ ఇవ్వాలి? ప్రజల డబ్బుని ప్రజల కోసం ఖర్చు చేయడం కూడా గొప్పగా ప్రచారం చేసుకునే విషయమా? లేదా ప్రజల సొమ్ము ప్రజల కోసం ఖర్చు చేయడం అనేది అధికారంలో ఉన్నవారి బాధ్యత? ఏది కరెక్ట్ అంటారు? నిజానికి భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలని మమ్మల్ని అడిగితే ఆ ఎయిర్పోర్ట్ కోసం భూముల్ని కోల్పోయిన రైతులకు ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ నిర్మాణం మొదలైన తర్వాత ఆ ప్రాంతంలో భూముల విలువ ఇప్పటికే కోట్లలోకి వెళ్ళింది. భవిష్యత్తులో మరింత భారీగా ఆ ప్రాంత భూములు ధరలు పెరగబోతున్నాయి. కానీ 28 లక్షలకే భూములు ఇచ్చిన రైతుకు జరిగిన నష్టాన్ని మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. కాబట్టి క్రెడిట్ ఇవ్వాలంటే ఆ రైతులకు ఇవ్వండి.
ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.